హాయ్ అండి అందరికీ. చూసారా షార్ట్ ఫిల్మ్ చూసారా? ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న షార్ట్ ఫిల్మ్ వచ్చేసింది. అందరూ చూసారు. అందరూ పాజిటివ్ టాక్ వస్తుంది. కాంప్లిమెంట్స్ బావుందనమాట. మొత్తం షార్ట్ ఫిల్మ్ అంతా చాలా బావుంది. అండ్ అందరి యాక్టింగ్ చాలా బావుంది. అండ్ సాంగ్ అయితే అబ్బా! హాయిగా సాంగ్ టీవీలో అలా పెట్టుకొని మనం నిద్రపోతే హాయిగా ఉందండి మ్యూజిక్. సాంగ్ మటుకు మేల్ సింగర్ వాయిస్ మటుకు నాకైతే బీభత్సంగా నచ్చిందనమాట. చాలా బావుంది. అండ్ కళ్యాణ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా కూడా చాలా బాగా చేశాడు. వియానా యాక్టింగ్ చాలామంది ట్రైలర్లో చూసి వియానా అంటే అంత ఇదిగా లేదు అని అన్నారు కాకపోతే షార్ట్ ఫిల్మ్లో అయితే చాలా బాగుంది. వియానా అండ్ అమ్మాయి యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఇద్దరు చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ యాక్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేశారు. మొత్తం షార్ట్ ఫిల్మ్ అంతా దాని మీద అంతా కూడా నేను ఒక జెన్యున్ వీడియో మటుకు అంటే నాకు హానెస్ట్గా అనిపించిన ఒపీనియన్ మటుకు నేను ఒక 3-4 డేస్ తర్వాత చేస్తాను. ఎందుకంటే మన స్టోరీ చెప్పంది మనం ఎక్స్ప్లెయిన్ చేయండి దాని గురించి అందరికీ అర్థం కాదనమాట. అందుకని స్టోరీ గురించి చెప్పాలంటే మనం ఇంకా 3-4 డేస్ ఒక అలా టైం తీసుకొని అప్పుడు చేస్తానని నేను అనుకుంటున్నా. ఏంటండి మరి ఎడిటర్ గారు అంత ట్రైలర్లో అంత కన్ఫ్యూజ్ చేశారు. అదే ట్రైలర్కి స్టోరీకి ఏమన్నా అసలు మనం కనిపెట్టగలము స్టోరీని, అస్సలు ఇమాజినేషన్ కూడా చేయలేము స్టోరీని. అలా ట్రైలర్ కట్ చేశారనమాట. సూపర్ సూపర్. ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి. షార్ట్ ఫిల్మ్ అనేది చాలా బాగుంది. అండ్ మంచిగా చూడొచ్చు హ్యాపీగా మీరు హాయిగా టీవీలో పెట్టుకొని మంచిగా చూడొచ్చు. చాలా బాగుంది. చాలా సాంగ్ బీజిఎం కానీ లొకేషన్స్ కానీ అంత ఓవరాల్గా చాలా బాగుంది షార్ట్ ఫిల్మ్. తప్పకుండా చూడొచ్చు. అండ్ స్టోరీలో చాలా క్వశ్చన్ మార్కులు అంటే చాలా కాదులేండి. హీరోయిన్ సైడ్ నుంచి కొన్ని క్వశ్చన్ మార్కులు ఇచ్చారు కదా. నాకు అనిపిస్తుంది సెకండ్ పార్ట్ ఏమైనా ప్లాన్ చేసుకుంటారేమో వీళ్ళు అనిపిస్తుంది నాకు. అంటే నాకు అనిపిస్తుంది నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నా. వాళ్ళు ఏం కన్ఫామ్గా తీస్తారు అని నేను చెప్పట్లేదు, కానీ క్వశ్చన్ మార్క్స్ అయితే కొన్ని హీరోయిన్ సైడ్ నుంచి మనకు ఉన్నాయి కాబట్టి అవి ఫిల్ చేయడానికి నెక్స్ట్ పార్ట్ అనేది ప్లాన్ చేసుకుంటే చాలా బాగా సక్సెస్ అవుద్ది. అండ్ ఆఫ్టర్ కళ్యాణ్ లైఫ్ కూడా ఎలా ఉంటుందో మనం సెకండ్ పార్ట్లో చూపిస్తే కూడా సూపర్ ఉంటుంది అనమాట. ప్రకాష్ గారు సెకండ్ పార్ట్ తీస్తే కూడా చాలా బాగుంటుంది కళ్యాణ్తో. షార్ట్ ఫిల్మ్కి విజువల్స్ మటుకు అండ్ అవుట్డోర్ విజువల్స్ మటుకు చాలా బాగున్నాయి. చాలా హెల్ప్ అయినాయి కూడా. చాలా ఫ్రెష్ లుక్ని తీసుకొచ్చాయి షార్ట్ ఫిల్మ్కి. అంటే కొంత హైదరాబాద్లో షూట్ చేశారంటే కొంత కేరళలో షూట్ చేశారని చెప్పారు కదా. మనకి ఎక్కువ కేరళలోనే కనిపిస్తుంది ఎక్కువ కూడా. చాలా బాగుంది. అండ్ మొత్తం ఓవరాల్ షార్ట్ ఫిల్మ్ అంతా చాలా ఫ్రెష్ లుక్ కనిపిస్తుంది. అంటే ఆ పాత లొకేషన్స్ ఆ విజువల్సే కాకుండా అంటే చూసిన రొటీన్గా ఏమి అనిపించకుండా చాలా కొత్తగా అనిపించింది. బాగుంది. ప్రీమియర్ షో కూడా చాలా బాగా హ్యాండిల్ చేసుకున్నాడు. అంటే కొత్త కదా అన్ని వాళ్ళకు కూడా. ఫస్ట్ ప్రాజెక్టు ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం కూడా కొత్త కాబట్టి మొత్తం అందరినీ రిసీవ్ చేసుకోవడం కానీ మొత్తం ప్రొడ్యూసర్ అయితే లీడ్ తీసుకొని చేయాలా. కాకపోతే ప్రకాష్ గారు కొంచెం ఆయన కొంచెం సైలెంట్ అంటే కొంచెం అలా ఉన్నట్టు నాకు అనిపించాడు. కళ్యాణ్ మటుకు అందరినీ రిసీవ్ చేసుకోవడం. చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. అండ్ భరణి గారిది కళ్యాణ్ది కూడా బాగా వైరల్ అవుతున్నాయి కదా వీడియోస్. అండ్ చాలా బాగా చాలా బాగా ఎంకరేజ్ చేశారు భరణి గారు కళ్యాణ్ని. హ్యాపీగా అనిపించింది. అండ్ ఎవరు వచ్చినా రాకపోయినా కొంతమంది రాలేదు కదా పాపం కళ్యాణ్ని అందరూ వచ్చి విష్ చేసి ఉంటే బాగుండదు అనిపించింది. అండ్ భరణి గారు రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ తను అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవడమే కాకుండా ఇలాంటి టైంలో దాన్ని నిరూపించుకుందనమాట. అంటే ఈవెంట్లో అందరికి వచ్చిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్పడము, కళ్యాణ్ ఎంకరేజ్ చేయండి అండ్ కొత్త ప్రాజెక్ట్ కదా, ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, అందరూ చూడండి అని తను లీడ్ తీసుకొని మాట్లాడడం అనేది నాకు బాగా నచ్చింది. తనుజ ఏదో వచ్చాము పోయామంటే వెళ్ళిపోయామంటే అలా కాకుండా మంచిగా లీడ్ తీసుకొని తను స్పీచ్ అనేది ఇచ్చింది. రీతు కూడా వాడు నా ఫ్రెండ్, బయట ఎలా ఉంటాడో నాకు తెలుసు కాబట్టి స్క్రీన్ మీద అయితే అలా కనిపించలేదు. అసలు నా ఫ్రెండే కనిపించలేదు. మొత్తం చాలా బాగా యాక్టింగ్లో ఇన్వాల్వ్ అయ్యి చేశాడు అని చెప్పింది. బిగ్ స్క్రీన్లో చూడాలని నేను అనుకుంటున్నాను. అండ్ తనుజ కూడా బిగ్ స్క్రీన్లో చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పి విష్ చేసింది. అండ్ రీతు కూడా విష్ చేసింది. అండ్ డీమాన్ కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినప్పటి నుంచి టైం ఎక్కడ వేస్ట్ చేయలేదు వీడు. అండ్ డ్యాన్స్ నేర్చుకున్నాడు, యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు, అన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు, తెలుసుకుంటున్నాడు. అండ్ ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ పెడుతున్నాడు అని చెప్పి డీమాన్ కూడా కళ్యాణ్ గురించి చాలా బాగా చెప్పాడు. అక్కడ డీమాన్ స్పీచ్ నాకు బాగా నచ్చింది. అందరితో పోలిస్తే డీమాన్ బాగా కళ్యాణ్ని ఎంకరేజ్ చేశాడు. అంటే కామెడియన్స్లో మొన్న డిమాండ్ ఈవెంట్కి చాలా మందిని చూసాం కదా. అవినాష్ని, మాన్యుయల్ని అండ్ తేజ గారిని ఇలాంటి వాళ్ళు. తేజ గారు మటుకు కళ్యాణ్ ఈవెంట్కి రావడం హ్యాపీ అనిపించింది. ఎవరు వచ్చినా రాకపోయినా తేజ గారు వచ్చి విష్ చేయడం అనేది నాకు బాగా నచ్చింది. దివ్య వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దివ్య వచ్చింది. నువ్వు అంటే ముందు నువ్వు చేసే సినిమాలకు నేను రివ్యూ ఇచ్చే స్థాయికి నువ్వు ఎదగాలని చెప్పి దివ్య అంటే కళ్యాణ్ నుండి ఇప్పుడు దీనికి ఇవ్వచ్చు కదా అని చెప్పి అడుగుతారు అనమాట. ఇస్తాను అని చెప్పి జస్ట్ జోక్గా అట్లా జోక్ చేసుకున్నారు. అగ్ని పరీక్ష రేపటి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. 10:30కి అనుకుంటా నైట్. అండ్
అందరూ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వచ్చారండి. చాలా బాగున్నారు. అండ్ మా నెల్లూరు సైడ్ గురించి కూడా ఒక అబ్బాయి సెలెక్ట్ అయినట్టున్నాడు. కావాలి నుంచి ఒక అబ్బాయి సెలెక్ట్ అయినట్టున్నాడు. అండ్ చాలా మంచి మంచి వాళ్ళంతా సెలెక్ట్ అయ్యారు ఈసారి. దుమ్ము రేగిపోతుంది అగ్ని పరీక్ష మటుకు. అండ్ కళ్యాణ్, డీమాను అగ్ని పరీక్షలో ఫస్ట్ సీజన్లో వాళ్ళందరినీ చాలా మందిని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే కంటిన్యూస్గా ఇన్వాల్వ్ చేస్తారా, మళ్ళీ కొన్ని ఎపిసోడ్స్కి ఇన్వాల్వ్ చేస్తారా మనకు తెలియదు. ఇప్పటి వరకు అయితే చాలా మందిని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఈ రోజు అనుకుంటా దివ్య అండ్ డీమాను, హరిత హర్షి గారు వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ గేమ్స్ ఆడడం, టాస్క్లు ఆడడం అలాగా ప్యాటర్న్ ప్లాన్ చేశారనమాట. మళ్ళీ ఇది కంటిన్యూస్గా చేస్తారో లేదో చూద్దాము. అండ్ ఎపిసోడ్ మీద హైలైట్ పాయింట్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. పిన్ టు పిన్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు చెప్పలేం కానీ, ఎందుకంటే పెద్ద పెద్ద రివ్యూవర్స్ చెప్పినట్టు మనం చెప్పలేము. అందుకని ఏమన్నా హైలైట్ పాయింట్స్ నాకు నచ్చినాయి. హైలైట్ పాయింట్స్ అయితే సూపర్ ఉన్నాయండి. చాలా అంటే ఇప్పటికే బయటికి వైరల్ అయిపోతున్నాయి చాలా షార్ట్స్, అగ్ని పరీక్ష రిలేటెడ్ షార్ట్స్ అనేవి. హైలైట్ పాయింట్స్ టచ్ చేద్దాం అనుకుంటున్నా. నా ఒపీనియన్ నేను చెప్దాం అనుకుంటున్నా. ఇప్పటివరకు సపోర్ట్ చేశారు, ఇంక ముందు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ కళ్యాణ్, తనుజకు సంబంధించిన వీడియోస్ ఏం స్టాప్ చేయండి. వాళ్ళకి సంబంధించిన విషయాలు కానీ ఏమైనా టాపిక్స్ కానీ మనకి ఏమన్నా చెప్పాల్సిన వీడియోలు అంటే ఖచ్చితంగా నేను అవే చేస్తాను ఫస్ట్. అండ్ మన వాళ్ళు ఇద్దరి మటుకు ఆగవు, అవి చేస్తాను. కాకపోతే వీలైతే అగ్ని పరీక్ష చేస్తాను, కంటిన్యూస్గా చేయాలని ట్రై చేస్తున్నా. ఎంతవరకు సక్సెస్ అవుతానో చూస్తాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ. తనుజ ప్రాజెక్ట్స్ ప్రమోషన్స్ వస్తే మటుకు నేను తనుజ ప్రాజెక్టుకు కూడా ఏం తగ్గనండి. నేను కళ్యాణ్కి ఎలా చేశాను, కళ్యాణ్కి నేను చేయడం కంటే వాళ్ళ ఫ్యాన్స్ నా చేత చేయించుకున్నారని చెప్పొచ్చు. అయితే మటుకు చాలా బాగా మోటివేట్ చేసి మరీ చేయించారనమాట. నాకైతే బాగా నచ్చింది. అంటే ఎందుకంటే నాకు కూడా ఇంట్లో వర్క్స్ అవి ఉంటాయి, కొంచెం లేజీ అవద్ది కదా. అలా వీళ్ళని చూసి నాకు కొంచెం యాక్టివ్నెస్ ఎక్కువై నేను కూడా కొంచెం బాగా చేశాను అనమాట. తనుజాకి కూడా వాళ్ళ ఫ్యాన్స్ అలా యాక్టివ్గా ఉంటే నాకు చేయాలనిపిస్తుంది. నాకు వీలైనంత వరకు నేను చేస్తాను. తనుజ కానీ వాళ్ళ టీం వాళ్ళ ప్లానింగ్స్ ఏందో మనకి తెలియదు కదా. వాళ్ళు ఏమన్నా మనకి క్లూస్ ఇస్తే దాన్ని బట్టి ఫాలో అవుదాము. తనుజ ప్రాజెక్ట్కి హెల్ప్ అయ్యేది నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు అగ్ని పరీక్ష, బిగ్ బాస్ ఇవి వస్తున్నాయి కాబట్టి, అండ్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఎక్కువ తీసుకుంటారు కొత్త వాళ్ళంతా. ఆడియన్స్ జియో హాట్స్టార్కి కనెక్ట్ అవుతారనమాట. అండ్ అంటే ఎందుకంటే అగ్ని పరీక్ష ర్యాండమ్గా వెళ్తూ ఉంటుంది, కొత్త పీపుల్ యాడ్ అవుతూ ఉంటారు జియో హాట్స్టార్కి. అప్పుడు వెబ్ సిరీస్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు కూడా చూస్తాం, అంటే ప్రతి ఫ్రైడే ఏమొస్తుందని చెప్పి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాగా తనుజ ప్రాజెక్ట్కి మటుకు అగ్ని పరీక్ష, బిగ్ బాస్ హెల్ప్ అవుతుందని నాకు అనిపిస్తుంది. చూద్దాము.